నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. అండ్ ఆల్సో నా క్లినిక్ వచ్చేసి బర్కత్పురాలో ఉంది. ఈరోజు మనము డాండ్రఫ్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఈ యొక్క డాండ్రఫ్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే డాండ్రఫ్ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు ఒక హెయిర్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క ప్రతి ఒక్క హెయిర్ కి అటాచ్ అయి ఉండి ఒక గ్లాండ్లు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సెబేషియస్ గ్లాండ్, అపోక్రైన్ గ్లాండ్. అయితే ఈ యొక్క డాండ్రఫ్ వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ యొక్క యాక్టివిటీ వల్ల డాండ్రఫ్ వస్తుంది. ఇక హెయిర్ అన్నప్పుడు ఈ యొక్క హెయిర్ని తీసుకుని హెయిర్ పక్కల ఒక సెబేషియస్ గ్లాండ్ ఉంటుంది. అయితే యుక్త వయసు వచ్చేసరికి అది మగవారిలో కావచ్చు, స్త్రీలలో కావచ్చు, హార్మోన్లు అనేటువంటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మేల్ హార్మోన్స్, ఫిమేల్ హార్మోన్స్. ఈ యొక్క హార్మోన్స్ ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ పైన కూడా వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. సో అందుకే యుక్త వయసు వచ్చేసరికి తలలో డాండ్రఫ్ స్టార్ట్ అవ్వడాలు, ముఖం మీద పింపుల్స్ రావడాలు, ఈ రెండు కూడా కారణం ఏంటంటే ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ యొక్క యాక్టివిటీని ఈ యొక్క హార్మోన్లు ఎక్కువ చేయడం చేతనే. సో గ్లాండ్ యొక్క యాక్టివిటీ ఎక్కువైనప్పుడు ఎక్సెసివ్ సీబం ఉత్పత్తి అవుతుంది గ్లాండ్ లో. కనుక ఈ యొక్క ఎక్సెసివ్ సీబం అనేటువంటిది త్రూ హెయిర్ ఫాలికల్ ద్వారా ఈ యొక్క స్కిన్ సర్ఫేస్ పైకి అదే మాదిరిగా త్రూ అవుట్ ది హెయిర్ కూడా వస్తుంది. సో ఈ యొక్క సీబం ఉన్నప్పుడే స్కిన్ అనేటువంటిది లేతగా, మృదువుగా, తేమగా ఉంటుంది. ఈ యొక్క సీబము తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. తక్కువైంది అనుకోండి స్కిన్ డ్రై అయిపోతుంటుంది. ఎక్కువైంది అనుకోండి స్కిన్ యొక్క ఫేస్ ముఖ్యంగా ఐలీగ్ అయిపోయి పింపుల్స్ వస్తూ ఉంటాయి. అదే మాదిరిగా తలలో విషయానికి వస్తే ఇది ఎక్కువైంది అనుకోండి, ఈ యొక్క సీబం సెక్రేషన్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే అది డాండ్రఫ్ గా మారుతుంది. సో ముఖ్యంగా ఈ సీబం లోపల ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ యొక్క ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం చేత అది ఏమవుతుందంటే మన యొక్క తల లోపల ముఖ్యంగా ఒక మలేసియా అనేటువంటి ఒక ఫంగస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇది ఇన్హాబిటెంట్. ఈ యొక్క ఫంగస్ ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి యొక్క సీబం పైన వర్క్ చేసేసి వీటిని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ యొక్క స్కాల్ప్ మీద ఉన్నటువంటి యొక్క స్కిన్ని ఇరిటేట్ చేసినప్పుడు కింది లోపల ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యేసి అప్పుడు స్టిమ్యులేట్ అయ్యేసి ఇంకా ఎక్సెసివ్ యొక్క స్కిన్ యొక్క పై పొరల నుంచి ఎక్కువ కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ కణాలు ఉత్పత్తి అయ్యేసి అవి యొక్క స్కిన్ యొక్క పై భాగంలోకి అంటే స్ట్రేటమ్ కార్డియంలోకి వచ్చేసి పుట్టుగా రాలిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్సెసివ్ సీబం ఉత్పత్తి వలన, ఎక్సెసివ్ యొక్క ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ వలన, తర్వాత మలేసియా ఫంగస్ యొక్క యాక్షన్ వలన, ఎక్సెసివ్ ఎయిర్ యొక్క కెరటనోసైట్స్ యొక్క ఉత్పత్తి వలన ఈ యొక్క అన్ని కలగలిపితేనే అప్పుడు అది మనకు డాండ్రఫ్గా తయారవుతుంది అనమాట. సో ఈ యొక్క డాండ్రఫ్ అనేటువంటిది చాలామంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా ఎక్కువ అవుతుంటుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే స్ట్రెస్కు గురైనప్పుడు మనలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి. ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ వెళ్ళేసి ఈ యొక్క సెబేషియస్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో స్టిమ్యులేట్ చేయడం చేత సీబం అనేటువంటిది అధికంగా ఉత్పత్తి అయ్యేసి ఎక్సెసివ్ డాండ్రఫ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చాలా మందిలో ఏంటంటే ఈ డాండ్రఫ్ అనేది ఒక పట్టాన కంట్రోల్ కాదు. అలాంటప్పుడు కొందరు ఏంటంటే సొరియాసిస్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క సొరియాసిస్ కూడా పుట్టుగా రాలిపోతూ ఉంటుంది. డాండ్రఫ్ లో అయితేనేమో సింపుల్ గా గ్రీజీ స్కేల్స్ ఉంటాయి. అదే సొరియాసిస్ లో అయితేనేమో డ్రై స్కేల్స్ ఉంటాయి. అయితే కొందరిలో ఏంటంటే అటు డాండ్రఫ్ కాకుండా ఇటు సొరియాసిస్ కాకుండా రెండింటి మధ్యలో ఉండి ఒక కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎల్లప్పుడూ డాండ్రఫ్ ఉంటుంది. వాళ్ళు కోమ్ చేసుకున్నప్పుడు కావచ్చు, వాళ్ళ యొక్క శరీరం పై భాగంలో కానీ, ఈ యొక్క షర్ట్ పైన కానీ, టీ షర్ట్స్ పైన కానీ ఎప్పుడు పొట్టు రాలుతూనే ఉంటుంది అనమాట. ఓకే, అది సెబోసొరియాసిస్ అంటాం. అంటే అటు సొరియాసిస్ లక్షణాలు ఉండవు, అటు డాండ్రఫ్ లక్షణాలు ఉండవు, ఈ మధ్య భాగంలో ఉంటుంది అనమాట. చాలా కన్ఫ్యూజన్కి క్రియేట్ చేస్తుంటుంది. దాన్ని సెబోసొరియాసిస్ అంటాం. అంటే ఏంటంటే డాండ్రఫ్లో ఉన్నటువంటి వల్ల లోపల కొన్ని లక్షణాలు సొరియాసిస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కనుక అది అటు ఇటు కాకుండా ఉండడం చేత దాన్ని సెబోసొరియాసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. మరి దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ హెయిర్ ఆయిల్స్ అనేటువంటివి అప్లై చేయకూడదు. ఆల్రెడీ వాళ్ళకి ఎక్సెసివ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది కనుక
మళ్ళీ ఇక హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే ఇంకా ఈ ఆయిల్నెస్ అనేటువంటి స్కాల్ప్లో ఎక్కువ వేసి డాండ్రఫ్ ఎక్కువగా అవుతుంది. రెండోది, వాళ్ళకి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి. ఈ యొక్క యాంటీ డాండ్రఫ్ షాంపూస్ లోపల ముఖ్యంగా ఈ యొక్క ఇటకనోజోల్ కావచ్చు, సైక్లోపెరాక్స్ కావచ్చు, ఇలా యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఉన్నటువంటి యొక్క షాంపూసే వాడితే చాలా మంచిది. సమ్ టైమ్స్ జింక్ ఆక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్, తర్వాత కోల్టార్ కలిగినటువంటి యొక్క షాంపూస్ కూడా వాడుతూ ఉంటాం. తర్వాత ఈ యొక్క షాంపూస్ ఎన్ని రోజులకు ఒకసారి వాడుకోవాలి డాండ్రఫ్ ఉన్నటువంటి వాళ్ళంటే, వాళ్ళు డాండ్రఫ్ అధికంగా ఉంటే డైలీ ఈ యొక్క షాంపూస్తో స్నానం చేస్తే మంచిది. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత ఫ్రీక్వెన్సీ తగ్గించేసేసి 3 డేస్కి ఒకసారి ఈ యొక్క షాంపూస్తో తల స్నానం చేయాలి.